దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సని సంఘ కాపారి, అలాగా అర్థంలో వచ్చిన దైవదాసుడు, రాయగడలో వచ్చిన దేవుల బిడ్డలు, ఊర్లు పెద్దలు, చిన్నలు, దేవుని వాక్యము దూరము నుండి వినిన ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డలకి యేసు ప్రభు వెరట వందనాలు. అందరికీ దేవుడు దీవించుగాక. ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మనం మొదటి నుండి నేర్చుకున్నారండి. అదే మొదటి వచనం మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండవ వాక్యము మనం నేర్చుకున్నానండి. రెండవ వాక్యము, అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయేను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. 18వ అధ్యాయం 2వ వాక్యములో బబులోను ఏమైంది? కూలిపోయినట్టుగా ఈ రెండవ వాక్యం రాయబడింది. అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 8 వాక్యములు, ఇది పడిపోగిన మునుబే దేవదూతులు అదే మాట చెప్పినట్టుగా మనకు కనబడుతున్న 14వ రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను. అప్పుడు కూలిపోలేదు, దాని ముందుకి దేవదూతలు ప్రకటించారు, బబులోను ఏమవుతుంది? కూలిపోతానని రాయబడింది. 18వ అధ్యాయం 2వ వాక్యములు వచ్చినప్పుడు అది బబులోను ఏమైంది? కూలిపోయింది. ఒకసారి కాదు, 2 సారి కూలిపోయారని ఆ పదము రాయబడి ఉంది. అది కూలిపోయిన తర్వాత అక్కడ ఏమి ఉన్నది? అలాగ రాయుడు ఏమి ఉన్నది? ఒకటి దెయ్యములకి ఏమంటే అది నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు కునికి పట్టును అపవిత్రమును అసహించిన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. అంటే ఈ బబులోను పడిపోయిన తర్వాత అక్కడే ఉన్నవారు ఎవరని నీ తెలుసుకోవాలి. దయ్యం ఉండినట్టుగా రాయబడింది. దయ్యం మాత్రం కాదు, పక్షులు కూడా అక్కడే ఉంది. మళ్ళీ అపవిత్రమైనది కూడా కునికి పట్టుతున్నారండి. ఇంకా ఇది కూడా యెషయా గ్రంథములు కూడా ఉంది. అది కూడా మీరు చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 21 వాక్యం కూడా చదవండి. యెషయా గ్రంథం. నక్కలు అక్కడ పండుకొనును, నక్కలు అక్కడే పండుకున్నారు, గురుపోతులు వారి ఇళ్ళలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. అప్పుడు అక్కడ నీకు అర్థమైందా లేదా నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ యెషయా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం కూడా చదవాలి. అప్పుడే మీకు ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. అప్పుడు ఈ 13వ అధ్యాయముల సంగతి ఏమనగా బబులోను గురించి రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఆ బబులోను గురించి రాయబడినప్పుడు ఆ బబులోనులో ఎవరెవరు నివసించుచున్నారని ఇక్కడ కరెక్ట్గా రాయబడి ఉంది. మీరు ఒక్కసారి కూడా 13వ అధ్యాయము 21 వాక్యం కూడా మీరు చూడండి. నక్కలు అక్కడ పండుకున్నారు, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. దేవునికి స్తోత్రం. ఏంటి గొందలు? ఎవరు ఆవిడ గందలు వేయుతున్నారు? కొండ మేక కాదండి, దయ్యము అక్కడే. తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేట్ చేయలేదు. గోట్ డీమన్స్ అంటే సాతాను, లేకపోతే దెయ్యం ఇక్కడ ఏం చేస్తున్నారు? గెంతులు ఆడుతున్నారని. అప్పుడు 8వ అధ్యాయం 2వ వాక్యంలో అది కూడా ఉంది. దెయ్యం అక్కడ ఏమవుతున్నారు?
గెంతులవుతున్నారని రాయబడి ఉంది. అంటే ఈ బబులోను పడిపోయిన తర్వాత దానిపైన సాతాని శక్తి అక్కడ నివసించుచున్నారని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సాతాను శక్తి అక్కడ నివసించుచున్నారని మాత్రం కాదండి, అక్కడ ఇంకొక మాట కూడా ఉందండి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో కూడా రండి 34వ అధ్యాయము, దానిలో 10 వచనం చూడండి. 10 అది రేయింపగలు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. తర్వాత గోడబాతులను ముళ్ళ పందులను దాని ఆక్రమించుకొనును, గుడ్ల గూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు. దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురద గొండ్లును బబులోనులో జరిగిన ఆ విషయం గురించి అక్కడ కూడా రాయబడి ఉందండి. అప్పుడు నేను ఈ రాత్రి చెప్పబడడానికి కోరుకున్నా ఏమనగా, సాతాను నివసించిన స్థలం అది. ఏది? బబులోను పడిపోయిన తర్వాత సాతాను ఏమి అవుతున్నారు, అక్కడే నివసించుచున్నారు. అదే వాక్యం కూడా కొంచెం కూడా నీకు తెలియడానికి ప్రకటన గ్రంథము 9 అధ్యాయములకి రండి. 14వ వాక్యము 16వ వాక్యం. మొదటి 14వ వాక్యం చదవండి. సువర్ణ బలిపీఠము యొక్క కొమ్మల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది, యూఫ్రటీస్ మహానది బబులోను ఇదే దగ్గర ఉన్న చోట ఏంటి? స్తోత్రం. ఇప్పుడు బబులోను దగ్గరే యూఫ్రటీస్ నది ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు చదవండి. యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను. అక్కడ బంధింపబడిన 4 దూతలు. అప్పుడు మీరు బాగా తెలుసుకోవాలి, ఈ బబులోను పడిపోయిన తర్వాత అక్కడ బంధింపబడిన 4 దూతలు ఉంది. తర్వాత 4 దూతలను వదిలిపెట్టమని అంటే బంధింపబడిన దూతలకు ఏం చేయడానికి చెప్పింది? వదిలిపెట్టమని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును 16వ వాక్యం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. అంటే చూడండి, 4 దూతలకి బంధింపబడినప్పుడు అది బయటికి వచ్చినప్పుడు ఎంత అయింది? 20 కోట్లు. సాతాని శక్తి అక్కడి నుండి బయలుదేరడానికి ప్రయత్నిస్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు సాతాని శక్తి బయలుదేరిన తర్వాత ఈ భూమిలో జరగవలసిన కొన్ని విషయం గురించి బైబిల్ అక్కడ చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు బబులోను గురించి మీరంతా మాత్రము తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. సాతాని శక్తి ఉన్న చోటే అది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడే ఈ ప్రకటన గ్రంథములో మీరు చూడినప్పుడు 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం 18, 2వ వాక్యం చూడండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయేను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి. సాతాని శక్తిని బంధింపబడిన ఒక చోట, అర్థమైందా? ఒక జైలు అది. అంటే ఆ చోటు గురించి మీరు తెలుగులో ఎలాగా కరెక్ట్ ఆ పదం రాలేదు. ఉనికి పట్టు కాదు, బంధింపబడిన ఆ చోటు ఆ చెరసాల. అంటే ఈ దేవదూతులకి అక్కడ బంధింపబడారు కదా. మనం పట్టొచ్చు. ఈ గ్రీకులు అదే పదం అనేది రాయబడింది. గ్రీకులు అది నేను చెప్తాను వెనక ఒకసారి. గ్రీకులు అక్కడ రాయబడిన ఆ పదము నేను అక్కడ చెప్పాను. అక్కడే ఫ్లూకి అనే పదం అని రాయబడి PHULAKEE. అంటే ఆయన అర్థం బంధింపబడిన ఒక చోట. స్తోత్రం.
అప్పుడు సాతానికి అంటే ఇప్పుడు ఈ ఈ మన ఇక్కడే గొడవలు హత్యలు చేసిన వాడికి బెందింపబడిన జైలు ఉంది కదా, అదే విధంగా సాతానికి బెందింపబడిన ఒక చోట ఇది బాబిలోను. ఆ బాబిలోను బెందింపబడిన ఆ చోటలో ఇప్పుడు సాతాని శక్తి బెందింపబడివేరు. తర్వాత ఆ సాతాని శక్తికి విడుపుమని చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమండి, ఈ బాబిలోను గురించి ఇంకా చెప్పిన మాట కూడా మీరు వినండి. 3వ వాక్యములు చూడండి. 3వ వాక్యము, సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోక మందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. అంటే ఇది మాత్రం కాదు, వారు మాత్రం బబిలోను ఉన్న మాత్రం కాదు, అక్కడ వేరే మనుషులు కూడా ఈ అమ్మ పాపములు ఏమైంది పడిపోయినట్టుగా అక్కడ రాయబడి ఉంది. అంటే ఆడ పడిపోవడం మాత్రం కాదు, వేరే మనుషులు కూడా చెడగొట్టుతున్నారు. అవును కదా, కొందరు కూడా పడిపోయినప్పుడు ఏమవుతుంది, కొందరు కూడా ఏం చేస్తున్నారు, తీసుకొని చెడగొట్టున్నట్టుగా చూడండి. అంటే మీరు యోహాను సువార్త 21 చదవక్కర్లేదు. 21 అధ్యాయం పీతరు గారు చేప పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళడానికి ప్రయత్నించలేదు. వారు ఎంతమంది వెళ్ళారు, అది ఒకటి పీతరుకు కలిసి 7గురు ఏం చేశారు, చేప పట్టుకోవడం. ఒక్కడు కాదు, ఈ ఒక్కడు మాత్రం కాదు, ఇంకో 6గురికి ఏం చేస్తున్నారు, ఒక్కడే పడిపోతున్నారండి. ఆడు పడిపోయినప్పుడు ఇంకా 2-3 కూడా తీసుకొని వెళ్ళిపోయినట్ట. ఈ బబిలోను పడిపోయింది. బాబిలోను పడిపోయినప్పుడు పాపములు ముడిగి వారు ఆ స్త్రీ అయినా చెప్పిన బాబిలోను పాపం చేయడం మాత్రం కాదు, వారు వేరే మనుషునికి కూడా ఏం చేసుకున్నారు, పాపం చేయనట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అంటే చెప్పిన మాట మీరండి, దేవునికి స్తోత్రము. అక్కడ ఆ వాక్యం 3వ వాక్యం ఒకసారి, సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము, సమస్త జనములు కూడా వ్యభిచారం చేశారు. ఇంకా వినండి, త్రాగి పడిపోయారు. భూరాజులు దానితో వ్యభిచరించారు. భూలోకమంతను వర్తకులు దాని సుఖభోగం వలన ధనవంతులైరి. అంటే వీరందరూ ఏం చేశారు, పాపములు పడిపోయి ఆడు పడిపోవడం కంటే వేరే మనిషిని కూడా ఏం చేశారు, పడేసినట్టుగా మనం చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా 4వ వాక్యంలోకి మీరండి. 4వ వాక్యం, మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగు చెప్పగా విన్నది, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు. ఇంకా ఈ పరలోకము నుండి ఒక శబ్దం ఏమైంది, వినబడింది అండి. నా జనులారా, నా ప్రజలారా, మీరు దాని పాపము నుండి పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. తర్వాత దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. అప్పుడు ఇక్కడ ఎవరు చెప్పుతున్నారు ఆ శబ్దం? అది దేవుడు చెప్పిన స్వరం. అది దేవుడు పరలోకం నుండి చెప్తున్నారు. ఏం చెప్పుతున్నారు? నా జనలారా అని పిలుస్తున్నారు. అంటే జనలారా అని పిలిచిన వారు ఎవరంటే, ఆ దినములో ఇశ్రాయేలీలు చాలా మంది మారు మనసు పొంది ఉన్నారు. అన్నిలుండి చాలా మంది ఏమవుతున్నారు, మారు మనసు పొందారు. ఎలాగ పొందారంటే 11వ అధ్యాయం 2 సాక్షులు వచ్చి సువార్త ప్రకటించినట్టుగా మీరు విన్నారు కదా నేను ఇంద్ర ముందుకు. ఆ సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది ఏమవుతున్నారు, మారు మనసు పొందారు. ముద్ర వేసిన వాడి గురించి బైబిల్ 7వ అధ్యాయంలో రాయబడింది. ఆ ప్రజలకి చెప్పుతున్నారు, నువ్వు ఏం చెయ్యకూడదు, వారు పాలు పొందకూడదని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే వారు పాపములు కూడా నీ ఏం చేయకూడదు. అంటే ఆడికి చెప్పినట్టుగా మనకు కూడా దేవుడు ఈ రాత్రి చెప్తున్నారు, మనం కూడా పాపములకి ఏం చేయకూడదు, పాలువారుగా చెయ్యకూడదని దేవుడు ఆత్మ మనకు మాట్లాడుతున్నారండి. పాపంతోని మనకేం చేయకూడదు, సంబంధ పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. పాపం నిన్ను దేవుని వాక్యములుండి దూరం చేస్తున్నారు. దేవుడు వాక్యం నిన్ను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తున్నారు. ఒకటి నేను చెప్పారండి, నీ శ్రద్ధగా వినాలి. పాపం నిన్ను దేవుడు దగ్గర నుండి నిన్ను దూరం చేస్తున్నాను. అంటే దేవుని వాక్యం నిన్ను
ఎక్కడికి దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. అందుకని పాపము నుండి దేవుని బిడ్డలు ఏం చేయాలి? దూరంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటి? పాపం అనే పదానికి గ్రీకు భాషలో రాయబడిన హమార్టియా అని రాయబడింది. ఏంటండి? హమార్టియా. మరిచిపోకూడదండి. దేవునికి స్తోత్రం. హమార్టియా అనే పదానికి అర్థము ఉరి, తప్పిపోగడం. ఏంటండి? అంటే పాపం చెయ్యిన వాడికి ఏమి లేదు. ఉరి అంటే అదే అందరూ ఉరి 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 అని చెప్తున్నారు. ఏటది? ఏటా? అదే సోదరం. అది మీరు అనుకున్నారు అదే తాడుతోని కట్టను కాదు, అది సోదరం. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి వైజాగ్ వెళ్తున్నారని నీకొక ఉరి, అదన్న ఉరి అని చెప్తున్నారు. అంటే ఆ స్థలంలోకి వెళ్ళడానికి. కానీ పాపం చేసినప్పుడు నీ ఏం చేస్తున్నారు? గురి 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 లక్ష్యము అని తెలుగులేదు. లక్ష్యం తప్పిపోకడం తెలుగులేదు. ఇంకా అప్పుడు ఇక్కడ వైజాగ్ వెళ్తున్నారు. అప్పుడు పాపం చేయని వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వైజాగ్ వెళ్ళకుండా వేరే మార్గములు వెళ్ళిపోకడం. అదే పాపంలోకి అర్థము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చూడండి, ఆది కాండములో చదవక్కర్లేదు. ఆదము దేవుడు సృష్టించారు. దేవుడు సృష్టించిన తర్వాత ఆదముకి దానికి ఒక భార్య కూడా దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన తర్వాత వీరిద్దరు ఏం చేశారు? పాపం చేశారు. ఎలాగ పాపం చేశారు? ఒకటి, వారు దేవుని విరోధంగా పాపం చేశారు. దేవుని విరోధంగా, దేవుడికి విరోధంగా పాపం చేశారు. రెండవది అంటే ఆ దేవుని విరోధంగా పాపం చేయడం మాత్రం కాదు, భార్య భర్తలున్న బంధం ఏమైంది? తెగిపోయి. అవునా లేదా? లేదు. మీకు తెలియదు. స్తోత్రం. 2వ అధ్యాయము, ఆది కాండం 2వ అధ్యాయము 18 వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడిన ఏమండి? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండిట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. తర్వాత దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసములో మాంసము. అంటే భార్య వచ్చినప్పుడు ఎంత ప్రేమతోని మాట్లాడినట్టుండి, నా ఎముకలో నుండి, నా ఎముక నా మాంసము నుండి ఒక మాసం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏం చేశారు? దేవుడు సాతానుగా దేవుడు చెప్పారు, నీ వృష ఫలం తిన్నారా అని అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్పారు? ఇదిగో ఈ స్త్రీయే. అప్పుడు ముందుకేం చెప్పారు? నా ఎముకలలో ఎముక, నా ఎముకలను ఎముక, నా మాంసములను మాంసం అని చెప్పిన ఆదం ఇప్పుడు ఏం చెప్పుతున్నారు? ఈ స్త్రీయే. అంటే అదే నేను చెప్పినది, బంధము తెగిపోయింది. పాపము చేసిన వెంటనే దేవుని దగ్గరకు దూరంగా వెళ్ళడం మాత్రం కాదు, భార్యాభర్తలు కుటుంబములుండి బంధం ఏమవుతున్నారు? తెగిపోతున్నారు. ఈ రాత్రి ఎంతమందికి అర్థం అవుతున్నారంటే, పాపం చేయని వాడు ఏం చేశాడు? దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం మాత్రం కాదు, ఉన్న కుటుంబములు, భార్య భర్తలు, అక్క చెల్లి, తమ్ముడు అన్నిల బంధములండి ఏమవుతున్నారు? తెగిపోతున్నారు. స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా స్తోత్రం. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమనగండి, నీ పాపం చెయ్యకూడదని దేవుని వాక్యములో రాయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారి మధ్య నుండి నీ ఏం చేయాలి? పాలు పొందకుండా
ప్రకటన గ్రంథములు 8వ అధ్యాయం 4వ మీరు దాని పాపములలో పాలివారు కాకుండా దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి అక్కడి నుండి ఏం చేయాలి? విడిచి రండి అని చెప్తున్నారు స్తోత్రం. నీ చెయ్యకుండా అక్కడి నుండి ఏం చేయాలి? రండి అని అక్కడ నుండి పారిపో అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాపం చెయ్యకుండా దేవుని బిడ్డలు పాపము నుండి మనం ఏం చేయాలి? పారిపోవాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యములు చదివినప్పుడు మీకు అది కొంచెం కూడా అర్థం అవుతున్నారు. ఎబ్రీ పత్రిక 12. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏ పాపం అండి? సులువుగా చిక్కులు పెట్టు. అదేంటి చిక్కులు పట్టిన పాపం అండి? సులువుగా సులువు అంటే మీకు అందరికి తెలుసు. చిక్కులు పట్టిన పాపం అండి. అదే అర్థం. అదే నాకు తెలియదు, నాకు కూడా తెలియదు, మీకు కూడా స్తోత్రం. చిక్కులు పడిపోంటే ఏమవుతున్నారు? స్తోత్రం. నిన్ను పావం చుట్టి ఏం చేస్తున్నారు? చిక్కులుగా ఉంటారు. ఆయన అర్థం అంటే మీరు ఊహించిన అర్థం కాదండి. దేవునికి స్తోత్రం. ఆయన నీ ఎన్నిసారి ప్రయత్నించిన కానీ ఆ చిక్కులుండి నీ ఏం చేయను? బయటికి రాదు తల్లి. దేవునికి స్తోత్రం. అటువంటి పాపములుండి దేవుని సంఘబిడ్డలు ఏం చేయాలి? పారిపోవాలి. మనం అందరూ పాపం మనము విడిచిపెట్టారు. మనం అందరూ పాపం ఏం చేశారు? విడిచిపెట్టారు. కానీ పాపం మమ్మల్ని ఏం చేయను? అదే ప్రభువులు అండి స్తోత్రం. నేను ఉదాహరణంగా నేను ఉపవాస ప్రార్థన వాక్య పరిచయం చేసినప్పుడు ఒకడు కైని తినడం ఒక మనుషులు ఉంది. అది కైని తినడం ఆయన ఒక ప్యాకెట్లు ఈ కైని అన్నీ ఉంచారు. వాక్యం విన్నప్పుడు ఏం చేశాను? అయ్యారు ఈ రోజు నుంచి నేనేం చేయను, కైని తినదని చెప్పుకొని ఆ ప్యాకెట్ సహా ఆడేం చేయరు కిందకి జల్లిశారు. తర్వాత ఒక 2 గంటల తర్వాత ప్రార్థన అయినా ముగించిన తర్వాత అయ్యారు అది లోపల డబ్బు ఉంటారట. దాంట్లో డబ్బులు ఉన్నాయండి. దాని లోపల ఏముంది? డబ్బులు ఉన్నాయి. ఇదే నేను చెప్పినట్టు పాపం అది కైనికి ఏం చేశారు? జల్లిశారు. కైని ఈయనకి జల్లలే. నేను చెప్పిన అర్థమవుతున్నారు. లేకపోతే అది పోతే పోను, అది మొత్తం పోను కాక అనుకుంటే బాగుంటుంది కదా. కైని పోయిందే డబ్బు కూడా పోతే పోనే అని చెప్పాలి కదా. అనుకోవాలి. అదే అనుకోనుకుంటా ఈడేం చేస్తున్నారు? అది మళ్ళీ తీసుకొని రావడానికి ప్రయత్నించుతున్నారు. స్తోత్రం. అదే స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు పాపం ఏం చేయలేదు. పాపం నీ విడిచిపెట్టారు. పాపం మీరేం చేశారు? మనం అందరూ విడిచిపెట్టారు. కానీ పాపం నిన్ను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని ఈ రాత్రి ఆ పాపము నుండి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పారిపోగాలి అని దేవుడు వాక్యములు చెప్పుకుంటే సంఖ్యాకాండములు అదే కూడా ఒక మాటే ఉందండి. 16వ అధ్యాయములు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23, 24 వాక్యం చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. అప్పుడు యెహోవా ఇలాగా చదివించారు. కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని అంటే దేవుడు చెప్పారు. ఎవరి దగ్గర? కోరాహు దాతాను అబీరాము చుట్టుపక్క నుండి నీ ఏం చేయాలి? తొలగి అంటే పారిపో అని అర్థం. అంటే నీ చుట్టుపక్కల నుండి ఏం చేయాలి? నీ పారిపోగలేకపోతే నీకేమవుతుంది? నీ పారిపోగలేననుకో భూమి వారికి ఎలాగా బృంగేరో నిన్ను కూడా రింగుతుంది. అంటే నేను చెప్పిన అర్థం అంటే ఈ వాక్యం అన్ని విన్నప్పుడు మీద నా తోడుగా రావాలి స్తోత్రం. ఎందుకంటే అది కొంచెం చెప్పినప్పుడు బాకీ మీరు చెప్పాలి దేవుని. ఎందుకు బైబిల్ నీకు తెలియలేదు కాబట్టి. ఇప్పుడు కోరహు నాదాన అభిరాము ఈ ముగ్గురు మోసకి విరోధంగా భావం చేసినావు కాబట్టి దేవుడు భూమి ఏం చేసాడు? తెరవబడినప్పుడు దేవుడు చెప్పారు నీ చావకుండా నీ ఏం చేయాలి? పారిపో అని చెప్పిన కాబట్టి చుట్టుపక్క ఉన్న జనమంది ఏం చేశారు? పారిపోయిన కాబట్టి వారందరూ ఆ భూమి లోపలికి ఏమవలేదు, మృంగిపోగలేదు. ఆడ వెళ్ళిపోగలేను అనుకో వారు కూడా ఏమవుతుంది? నేను ఈ రాత్రి చెప్పుతున్నారండి పాపములుండి నీ ఏం చేయాలి? పారిపోగలేకపోతే పాపం నిన్ను ఏం చేస్తుంది? చంపస్తుంది. నీ కూడా పాపములు నశించిపోతుంది. అందుకని దేవుడి బిడ్డలు ఏం చేయాలి? పాపము నుండి పారిపోవాలి. దేవునికి స్తోత్రం.
పాపం అని నీకు నిర్వచనం ఉంది. నిర్వచనం అంటే నీకు అర్థమవుతున్నారా? దాని యొక్క అర్థం నిర్వచనం అంటే అది స్కూళ్ళకి చదివిన పిల్లలకి నిర్వచనం అని చెప్పినంటే పాపములకి రకరకాల గుణము అర్థం ఉంది. పాపములకి అంటే అదే నిర్వచనం అని చెప్తున్నారు. ఒక్క నిర్వచనం కాదు, మనమందరం ఒకే నిర్వచనం చెప్తున్నారు. ఏంటి? ఆజ్ఞ. అది ఒక్క నిర్వచనం అండి. ఇది అన్నిటికి ఘనమైన ఆ నిర్వచన వేదం ఏమనగంటే రోమాపత్రిక 14:23 అండి. రోమాపత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో. అప్పుడు ఆదము చేసిన పాపం ఏది? నమ్మకపోవడం. అంటే దేవుడు చెప్పారు ఈ వృక్ష ఫలం నీ తింటే చచ్చిపోతారు. సాతాను వచ్చి ఏం చెప్పారు? చావనే చావరా, నీ తింటే దేవుని వలన మారిపోతాను చెప్పినప్పుడు దేవుడు మాట కంటే ఎవరి మాట విన్నారు? సాతాను. ఇదే పాపం. నేను చెప్పిన అర్థం అవ్వాలి. దేవునికి నమ్మకుండా దేవుడు చెప్పినది నమ్మకుండా సాతాను చెప్పినది ఇదే పాపం. అడు నీ అనుకున్నారు నేను కొత్త బాబు అని చెయ్యలేదని దేవుడు చెప్పారండి. సినిమా చూడొద్దు అని దేవుడు చెప్పారు. నీ ఏం చేస్తున్నారు? అదే బాబు. నీ సౌకర్యతను మార్చేసుకుంటా. హలో, చెయ్యొద్దు అని దేవుడు చెప్పారు. నీ అది చేస్తే అదే పాపం. దేవుడు చెప్పారు చెయ్యొద్దు, ముట్టద్దు. ముడితే పాపం. అంటే ముట్టదు, చూడకూడదు, చెయ్యకూడదు. ఇలాగ 3 మాట్లాడండి. ముట్టదు, చెయ్యకూడదు, చూడకూడదు. స్తోత్రం కలిగిన కాక. ఇది 3 ఉందండి. దేవునికి స్తోత్రం. ఇదే పాపం అండి. అది నీ చేసిన ఏడల నీ ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలు పాపం చేస్తున్నారు. అప్పుడు బబులోనులో ఉన్న పాపము నుండి సంఘ బిడ్డలు అంటే ఆనాడున్న ఇశ్రాయేలు, ఆనాడు మారు మనసు పొందిన వాడు పాపము నుండి ఏమవ్వాలి? దూరంగా మారిపోవాలి. ఈ కాలములో సంఘములున్న దేవుడి బిడ్డలు కూడా పాపము నుండి ఏం చేయాలి? పారిపోవాలి. స్తోత్రం. పాపం ఉంది. పాపం అంటే ఏకవచనం. పాపములు ఉంది. దేవునికి స్తోత్రం. అది బహువచనం. పాపము అని చెప్పినది ఏకవచనం. అది ఆదాము వలన జరిగిన పాపం. ఓకే, అదొకటి. ఇని మనలోని ఏముంది? పాపం. పాపము అని ఉన్నది. యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించినప్పుడు దానికి ఏం కలిగింది? విడుదల. ఇంక పాపములు నుండి మనము విడుదల పొందాలి. నేను చెప్పిన అర్థమైందా లేదా? పాపము నిమిత్తము యేసయ్య రక్తం చెందించాడు, అక్కడ వెళ్ళిపోయింది. స్తోత్రం. ఈ పాపముల గురించి మాత్రం మనం ఇచ్చేయాలి. ఏం చేయాలి? అదే గలాతీ పత్రిక 5:19 నుండి కిందకి రాయబడింది. చూడండి, అది మొత్తం చదవడానికి సమయం లేదు. శరీర కార్యములు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటు. ఎంత ఉంది? 20. ఒకసారి కూడా ఏంటండి? ఒకసారి కూడా చదవండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటు. ఇది పాపములు. స్తోత్రం. దాని నుండి మనం ఏం చేయాలి? మనం విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం కలిగిన. నేను చెప్పిన నీకు అర్థమైందో ఎంతమందికి అర్థం అవ్వలేదు? దేవునికి స్తోత్రం కలిగింది. పాపము నుండి యేసయ్య నిన్నేం చేశారు? తన రక్తం ఇచ్చి విడుదల ఇచ్చారు. ఇంకా పాపములు ఉన్నది. అది నుండి నీ స్వయం ఏం చేయాలి? నీకు నువ్వే విడుదల ఇవ్వాలి. ఆ పశువుగా ఉండకూడదు. అది పాపం. మత్సరం ఉండకూడదు. అది ఇంకేంటంటే కలహం ఉండకూడదు. అది నీ చెయ్యకూడదు. అది చెయ్యకూడదు. అది చేస్తే నీలో ఏముంది? పాపం. స్తోత్రం కలిగిన గాక. ఒక గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇది రాకుండా ఏం చెయ్యాలి?
ఇది రాకుండా ఏం చేయాలి అంటే ఇప్పుడు అర్థం అవ్వలేదు. అదే ఎలాగ చెప్తాను, నేను చెప్తాను స్తోత్రం కలిగిన గాక. ఆయన కిందకి చదవండి లాస్ట్ వీటిని గూర్చి 24 కదా, అదే 24 ఇట్టి వాటికి విరోధమైన ఆత్మ అనుసరించి నడవండి అని ఉండదు కదా, ఆత్మ ఫలం కాదు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకో. అది అదే వాక్యమా 25. సోదరం చెప్పండి, సోదరం చెప్పండి. చంద్రులు మనుషులు దిగారు, చంద్రుల్లో తెలగ దిగారు, అది వేరే. నీల ఆమ్స్ట్రాంగ్ చంద్రునిలో దిగిన వ్యక్తి, చంద్రులో నీల ఆమ్స్ట్రాంగ్ అది అక్కడ దిగారు. 1858 అలాగా ఇలాగా శరీరంతోని అక్కడ దిగితే ఏమవుతుంది? పేలిపోతారు. ఈ శరీరముతో అక్కడ గాని చంద్రునిలో దిగితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. మనిషి చచ్చిపోతుంది. అది చచ్చిపోకుండా వారికి వేరొక వస్త్రం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పాపగుడికి మనలోనిలో రాకుండా ధరించడానికి ఇచ్చిన ఒక వస్త్రం ఆత్మ అనుసరించి నడవడం. ఇప్పుడు నీకు అర్థమైనట్టుగా అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మీకు అర్థం అవ్వలేదు. చెట్టు ఉంది కదా, ఈ ఒక్కొక్క చెట్టు ఈ పూజలకు చేయని పెద్ద చెట్టు. మనం అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు మర్రి చెట్టు పైకి వెళ్తున్నారు. మర్రి చెట్టులు పైనుండి ఏమవుతుంది? ఎంత ఉందండి? ఇదే మనం పైకి వెళ్ళిపోతున్నారు, మనలోళ్ళు కిందకి వస్తున్నారు. భూమిలోనికి వచ్చిన కొన్ని పాప స్వభావం ఉంది. దేవునికి స్తోత్రం. దానికి దేవుడు విడుదల గెలవాలి. అందుకే నేను చెప్పిన పాపములుండి దేవుడు సంఘ బిడ్డలు ఏం చేయాలి? పారిపోవాలి. 2 కొరింథీ పత్రిక 6:16 వాక్యం కూడా చదవండి. 2 కొరింథీ పత్రిక 6 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండు. అందరూ ఒక్కసారి కూడా చెప్పాలి. ఆయన అర్థం సపరేషన్, వేరుగా. ఎవరు? వారి మధ్యలుండి, అదే ఆ వారి మధ్యలో వేరే ఉండే వారి వల్ల నిన్ను కనిపించడం. వారి మధ్యలో నుంచి నువ్వు వేరుగా వస్తే మళ్ళీ వారిలాగా నువ్వు కనబడవు. പിന്നെ ఎలాగా కనబడుతుంది? వేరే కనిపిస్తుంది. వేరే అండి. నీ మాట వేరే, నీ డ్రెస్ వేరే, నీ నడక. అది అందరూ ఉన్నారా నా తోడుగా? ఎప్పుడు ఎలాగ ఉంది? ఆడి వలన నీ కూడా ఆడి తల మీద పువ్వు పెట్టుతుంది, నీ కూడా తల మీద పువ్వు పెట్టుతున్నాడు. వారి తల మీద పువ్వులు పెడితే వారి లిప్టిక్ వేసిన నీ కూడా లిప్టిక్ వేసుకుంటాం. వారి నాగ పోలీస్ చేసిన నీ కూడా నెయిల్ పోల్స్. హలో, అందరు ఉన్నారా? ఆడి బట్టలు వేస్తున్నారు, నీ కూడా వారి చెవిలు వేస్తున్నారు, నీ కూడా వేరే లేదు. మిచ్చరే ఆ వాక్యం పూర్తిగా కదమ్మా. వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. అంటే దేవుడు చెప్తున్నారు, నీ ముట్టకూడదు. అదే నన్ను ముట్టకూడదు, చూడకూడదు, చెయ్యకూడదు. అదే 3 మాట అని చెప్పారు. దేవునికి స్తోత్రం. వేరే ఉండాలి. అప్పుడు మీరు అనుకున్నారు అలాగైతే మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? లోకం అలాగే అక్కర్లేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హలో, చేప సముద్రములు, అవును కదా? చేప సముద్రంలో నీకు ఆ చేప అక్కర్లేదు కదా. పెంచిన చేప, సర్వి చేప నీకు అదే తింటున్నారు మీరు. సముద్ర చేప తిండరు. ఎందుకు తిండరు? మీరు కొంత సిద్ధాంతం ఎవరో చెప్పారు, అది తింటే వాదం వస్తుంది, అదే తినడం మంచిది కాదు, అదే దగ్గొస్తుంది, జ్వరం వస్తుంది. అది నీ మిథ్యాధారణ. స్తోత్రం. కానీ పెంచి సెరువులు పెంచినది ఏమేమి తింటున్నారు మీరు చూసారు ఎప్పుడైనా? కోడి వేస్ట్, ఊర్లో ఉన్న చెత్త దరిద్రం మొత్తం, స్నానం చేసిన వేస్ట్. అదే నీకు టేస్ట్. కడిగేసి వచ్చినవి. అవునండి. నాటుకోడి మాంసం అంటే అందరికీ నచ్చిందండి. అది తినండి. ఎప్పుడైనా చూసారా? నాటుకోడి ఏం తింటది?
ఏది ముక్కులుండి పడేసి ఈమెను పడివేస్తా ఓ లార్డ్ హల్లెలూయా. అది నీకు సూపర్. అది తోలు కూడా ఒక్కరు మరి ఒకడు అది కూడా తింటున్నారు. హలో నేను పోనండి, నేను ఎందుకు ఎదురుగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. డబ్బు తక్కువ వేరే ఉండండి. మనం ఏం చేయాలి? వేరే జీవించడం. దేవునికి స్తోత్రం. ఒక సపరేషన్ మనకు ఉండాలి. ఇశ్రాయేలు గురించి శపించడానికి ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ని శపించడానికి ఎవరు వచ్చారు? బిలాము వచ్చారు. అప్పుడు ఏం చెప్పారండి? ఇదిగో ఒంటరిగా నివసించిన జనం. అవును కదా, సంఖ్యాకాండం నేను చెప్పినది నన్ను చూస్తున్నారు. 22:9 వాక్యమా చూడండి. సంఖ్యాకాండం 22:9 వాక్యమా? అదే 23:9 చూడండి. దేవుడు బిలామును వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడుగగా అది 23:9 చూడండి. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనిచున్నాను. ఇదిగో ఆ జనము ఈ జనము ఒంటిగా నివసించును. ఆయన అర్థం ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ డ్వెల్స్ అలోన్. అంటే అందరితో కలిసి మెలిసి ఉండడం కాదు, ఒంటరిగా నివసించిన జనములు. స్తోత్రం. శపించడానికి ఎవరు వచ్చారు? బిలాము. ఎందుకు విలయం శపించినప్పుడు వారి మీద శాపం రాలేదు? ఒకటి అది ఒంటరిగా ఉన్న కాబట్టి. 2 వారి మధ్యలో ఏమంటే గూడారం ఉంది. ఆ గూడారం నుండి 24 గంటలు ఏమవుతుంది? ధూపం. ఆ ధూపం దేనికి ప్రార్థన, వేర్పాటు ప్రార్థన ఉండే ఏ శక్తి వేర్పాటు ప్రార్థన ఉంటే ఏ శక్తి నిన్ను అటాక్ చేయదు. అక్కడ రాయబడి ఉంది, ఏ ఆయుధం నీకు ఎదురుకు రావు. అలాగే ఉంది, ఆ పుస్తకంలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ శక్తి అయినా కూడా మీకు, ఏ ఆయుధములు మీరు మీద ఫలించను. స్తోత్రం. నీకెదురుగా ఎన్ని శక్తి, సాతాని శక్తి ప్రవర్తించిన కానీ నీ వేరే ఉంటే, ప్రార్థనలు ఉంటే నీ జీవితంలో ఏ శక్తి నిన్ను ముట్టడు. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పలేదండి? అందుకని పాపము నుండి ఏం చేయాలి? పారిపోలే. చిన్న పాపం ఉంది, పెద్ద పాపం ఉంది. ఏంటండి? అంటే పెద్ద పాపం ఉంది కదా. చిన్న పాపము పెద్ద పాపము అంటే పేరు కాదు. పాపములకి చిన్న పాపం. పాపం నేను పాపములు కాదు, పాపం. చిన్న పాపం ఉంది, పెద్ద పాపం అంటే చూడండి. ఇప్పుడు మనం చదివిన చూడండి ఆ పాపం ఎంత వరకు వెళ్ళిందండి చూడండి. ఇప్పుడు మన చదువులో ప్రకటన గ్రంథము 18:4 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునందు. అంత పాపం ఎక్కడ వరకు వెళ్ళింది? ఆకాశం వరకు వెళ్ళిందట. దేవునికి స్తోత్రం కలిగిన. అవును కదా. ఏమండి? ఆదికాండం 19:5 సంబంధించిన వాక్యం ఉంది కదా, మీకు అందరికి తెలిసినట్టుగా ఉంటున్నాను. చూడండి, ఆదికాండము 19 ఉంది కదా, మీరు కూడా చూసుకుంటే మంచిది కదా. వారి పాపం ఎక్కడ వరకు వచ్చిందండి? ఆకాశం వైపు వరకు వచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి 13వ వాక్యం కదా, 19:13 చూడండి. 19:13 మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో. వారి గురించిన మొర అంటే పాపము. వారి గురించిన పాపము యెహోవా సన్నిధిలో గొప్పదాయను. గొప్పదాయంది. దేవునికి స్తోత్రం. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ బబిలోను పాపం ఎంతవరకు వెళ్ళింది? ఆకాశం వరకు. 2 సొదొమ గొమొర్ర పాపం వరకు ఎక్కడ వరకు వెళ్ళింది? దేవుడి సన్నిధి వరకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ చేయన పాపము దేవుడి సన్నిధికి వెళ్తుందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది మాత్రం పాపం, పెద్ద పాపం ఉంటున్నట్టుగా బైబిల్ ఉందంటే కీర్తనములు చూడండి 25:11 వాక్యం చూడండి. కీర్తనము 25:10 11 వాక్యం. కీర్తనములు 25:11. ఘోరమైన పెద్ద పాపం. దేవునికి స్తోత్రం. హలో, చిన్న పాపం ఉంది, ఇంకా ఇది 2 ఉంది కదా.
స్తోత్రం. ఇంకా పాపముల గురించి బైబిల్ చెప్పిన మాట వినండి. మొదటి యోహన్న పత్రిక 5వ అధ్యాయము 18 వాక్యం చూడండి. మొదటి యోహన్న పత్రిక 5వ అధ్యాయం. ఈ వాక్యం అన్ని అండర్లైన్ వేసుకోవాలి. 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా 17 నుండి చదవాలి. 17 నుండి ఎప్పుడు కరెక్ట్. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరం కాని పాపము ఉంది. 2 2 దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చదివిన పూర్తిగా చదువు. 17వ వాక్యము. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. ఇంకా ఉంది అందకాదు కదా, ఇంకా ఉంది. 16వ వాక్యం నుండి చదవండి. అది మీరు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. 2 పాపం ఉంది కదా 16 వాక్యం చదివినప్పుడు. ఏది మరణకరమైన పాపము మరణకరము కాని పాపం. 2 పాపం ఉంది. మరణకరమైన పాపము 2 మరణము కాని పాపం. మరణం కాని పాపం. అదే అండి. అది మరణం కాని పాపం ఏంటిది? మరణకరమైన పాపం అండి. మరణకరమైన పాపం ఏంటిది? మరణం కాని పాపం ఏంటిది? ఆలోచించండి. చిన్న పెద్దది కాదండి. మరణకరమైన పాపం అంటే చావు తెప్పించే పాపం. అంటే నీకు తెలిసి నీ ఏం చేయడం, పాపం చేయడం. దేవునికి స్తోత్రం. తెలుసుకొని ఎబ్రి పత్రికలో ఉంది కదా, నీ తెలిసి చేసిన పాపములకి యేసయ్యకి 2వ మారుని ఏం చేస్తున్నారు? సిలువేయను. అంటే తెలిసి చెయ్యన పాపం ఉంది, హఠాత్తుగా జరిగిన అది మరణకరమైన పాపం కాదు. స్తోత్రం. తెలిసి చేయన పాపం ఏమైంది? అది యూదా చేసినది. తెలిసి ఏం చేశారు? నీ ఒక్కడు దొంగలు, నీ నన్ను అమ్ముతున్నారు, నీ నాతో రొట్టి తిన్నుతున్నా, ఇలాగ దేవుడు చెప్పి ఇదన్నీ విన్ని తెలిసి యేసయ్యకి ఏం చేశారు? అమ్మేశారు. అది మరణకరమైన పాపం. ఇంకొక పాపం అండి మరణకరమైన కాక పాపం అంటే పీతరు చెప్పినది, యేసయ్య తోడుగా ఉంటున్నా వాడా అని చెప్పినప్పుడు నాకు తెలియదని అబద్ధమాడినది. దేవునికి స్తోత్రం. అలో నా తోడుగా రావాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఈ మరణకరమైన పాపం ఉంది, మరణం కాని పాపం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ పాపం అని బైబిల్లో 7 వాక్యం ఉంది. పాపం అని ఈ ఫలానా విషయం పాపము అని చెప్పిన 7 వాక్యం ఉంది. అర్థమైందా? అది నేను ఒకసారి చెప్తాను, నేను నా తోడుగా చదివిరండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుడి బిడ్డలు అందరూ రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. సామెతల పుస్తకము. చిన్న పాపం కాదండి నేను చెప్పినది. పెద్ద పాపం ఉంది, చిన్న పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది, కరణమైన కాక ఉన్న పాపం ఉంది. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పారు ఏంటి మరణకరమైన పాపం. చిన్న పాపం అంటే ఇక్కడ ఏముందంటే అది రాయబడలేదు. చిన్న పాపం ఉంది, పెద్ద పాపం ఉందినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. పాపం అని చెప్పిన 7 వాక్యం బైబిల్లో ఉంది. సామెతల పుస్తకం 21వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. సామెతల పుస్తకము. అహంకార దృష్టి 1, హృదయమును గర్భ హృదయం 2, భక్తిహీనుల క్షేమమును పాపము. స్తోత్రం. అది 3 కార్యం. ఒకటి అహంకార దృష్టి 2, గర్భ హృదయం 3, భక్తిహీనుడు క్షేమము. ఇది పాపము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 2వది రాయబడినది మీరు చూడండి. అదే సామెతల పుస్తకం 24వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల పుస్తకం. మూర్ఖుడు యోచన పాపము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 2వదే. 3వది మీరు చూడండి. రోమాపత్రిక మనం ఇప్పుడు చదివింది. రోమాపత్రిక 14:23. పాపం ఏమండి?
ఆనది పాపము. అది మూడవది. 4 యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9 చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9 వాక్యం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి అంటే పక్షవాదం చూపినదే పాపం. స్తోత్రం కలిగిన గాక. ఇఫ్ యు పార్షియల్లీ షో ఫేవరెటిజం యు ఆర్ కమిటింగ్ సిన్. సిన్ అంటే అక్కడ తెలుగులో కొంచెం తేడా వచ్చిన ఇంగ్లీష్ కరెక్ట్ గా. యాకోబు పత్రిక 4:17 చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. కాబట్టి మేలైనది చేయు నెరుగుయు అలాగు చేయు వారికి చేయని వానికి పాపము కలుగును. అంటే మేలు చెయ్యాలని నీ తెలుసు, కానీ నీ మేలు చెయ్యలేదు, అదే పాపం. అవునా? నేను చెప్పిన అర్థమైందా? విస్తరించాలంగా మేలు చెయ్యాలని తెలుసు, సోదరం సంఘములు కాணிకలు ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి అని నీకు తెలుసు. నీ ఏం చేయను, పాపం చేతను చెయ్యను. హలో, అందరూ ఉన్నారా అని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. చర్చికి వెళ్ళాలని తెలుసు, నీ ఏం చేయలేదు, చెయ్యలేదు, అదే పాపం. హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ నాతో ఉన్నారా లేదో తెలియదు. నన్ను ఒంటరిగా వదలకూడదండి. దేవునికి స్తోత్రం కలిగేదిగా. మేలు చెయ్యడానికి తెలుసండి, కానీ చెయ్యలేకపోతే ఏమవుతుంది? చాలా మంది విశ్వాసులు ఇది చెయ్యుతున్నారు. ఏది మేలు చెయ్యడం తెలిసి ఏం చెయ్యను. దేవునికి స్తోత్రం. మేలు చేయడానికి తెలిసిన వాడందరూ ఏం చేయాలి? మేలు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆరాధనకి వెళ్ళాలని తెలుసు, నీ అది చెయ్యలేకపోతే ఏం చేయను? పాపం చేస్తున్నారు. నీ చెప్పిన గారు నేను ప్రాబ్లం, నేను అలాగండి ఏం చేయలేదండి నీ చెప్తున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తున్నారు? నీ అలాగా చెయ్యను కాబట్టి చేసిన కాబట్టి నీ దేవుని విరోధంగా ఏం చేస్తున్నారు? తల్లి, పాపం చేయని బిడ్డలుగా ఉన్నారు. ఈ రాత్రి అది నుండి ఒక బిడ్డలు మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆమె 6 మొదటి యోహన్న పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. మొదటి యోహన్న పత్రిక 3వ అధ్యాయం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము ఏంటి? ఆజ్ఞ అంటే ఆజ్ఞ అతిక్రమం ఏంటి? అలాగే నీ చెప్తే అర్థం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం అంటే సోదరు, ఇప్పుడు మనం ఇక్కడ నుండి అర్థం పాస్టర్ గారు ఇంటికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు కదా, అక్కడే గేట్ ఉంది. ఆ గేట్ పడేసారు. అప్పుడు నీ అక్కడికి వెళ్ళి బండి ఆపాలి. నీ అది ఆపలేకపోతే దాటిపోతే ఏం చేసింది? అది ఆజ్ఞ అతిక్రమం. అదే అతిక్రమం అంటే పర్మిషన్ లేకుండా వెళ్ళడం. నీకు అక్కడికి అప్పుడు అంటే కాసేపు సమయం వరకు నీకు అక్కడికి వెళ్ళడానికి ఏం లేదు, అనుమతి లేదు. అందుకనే గేట్ వేసారు. నీ ఏం చేస్తున్నారు? ఆ గేట్ లో ఆగదు. అలాగా చాలా మంది దేవుడు విడలే, దేవుడు ఆజ్ఞ అతిక్రమించి దాటిపోగడము. దేవుడిచ్చిన సరిగత్తుని ఏం చెయ్యడం? దాటిపోగడమే పాపం. దేవునికి స్తోత్రం కలిగిన 7 మొదటి యోహన్న పత్రిక 5వ అధ్యాయం 18 వాక్యం చూడండి. దేవుడి మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుడి మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు దాన్ని ముట్టడు. 17వ వాక్యం కూడా చదువు. సకల దుర్నీతియు పాపం. అదే 17 కొంచెం. సకల దుర్నీతియు పాపం. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నేను 7 వాక్యం చెప్పారు, అది మొత్తం క్రమంగా నీ ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఈ పాపము నీ అనుకున్నారు. ఈ పాపం మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. అది కరెక్ట్ అండి. దేవుడు ఏం చేస్తున్నారండి? నేను చెప్తున్నారండి, నీ వినండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18 చూడండి. ఈ పాపం మొత్తము ఇప్పుడు నేను చెప్పబడింది కదా 7 వాక్యం.
స్తోత్రం. అది కాక ఇంకా బోల్డ్ ఉంది పాపం, అది మొత్తం నేను చెప్పలేదు. ఇస్రాయేల్ పాపం అన్ని చెప్తే అది 56 పాపం ఉంది ఇస్రాయేల్ పాదం, అక్కడికి వెళ్ళిపోతున్నట్టు. మన అదే పాపం గురించి ఒక సబ్జెక్టు నేను నేర్పించినప్పుడు అదన్నీ మొత్తం వస్తుంది. సరే సరే. యెషయా గ్రంథం 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. బాబు ఎలాగా ఉంది? రక్తము వలె ఎర్రనివైన. అమ్మాయి చెప్పండి, నీ చేసిన పాపం మొత్తం ఏమవుతున్నారు? రక్తము వలె ఎర్రగా ఉన్నాయి. ఏసై నమ్మితే ఎలాగవుతుంది? లేదా వాక్యం ఏసై నమ్మితే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. అంటే మారు మనసు పొందితే తెల్లబడతాయి. మారు మనసు పొందితే, మారు మనసు పొందలేదు అనుకో ఎలాగుంది? ఎర్రగా ఉంది. నీ దేవునికి స్తోత్రం కలిగింది. హలో, అందరూ ఉండరంటుగా దేవునికి స్తోత్రం. రెండవది దేవుడి పాప యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెరెమయా గ్రంథము 2వ అధ్యాయం 22వ వాక్యం. 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు క్షారముతో కడుగు కొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడి. నీ పాపం ఎలాగుంది? మరకవలే ఉంది. స్తోత్రం. ఎన్ని సబ్బా నీవు క్షారముతో కడుగు కొనినను. క్షారం ఏంటి? ఏదో ప్రాబ్లం. నీ తెలుగు నేర్చుకోవాలి, ఈ బైబిల్ చదవలేదు అందుకే తెలియదు. అంటే నీ కర్ర కాలిసిన తర్వాత ఆ బూడిదకి చెప్పిన క్షారం. దేవునికి స్తోత్రం కలిగండి. పాత కాలంలో బట్టలు ఎలాగ ఉదుక్కి ఉండేది తెలుసా మీకు? స్తోత్రం కలిగండి. అలాగా ఎన్నిసారి నీ కడిగిన గాని నీ పాపం ఎలాగుంది? మరకవలు. పాపం కడగడానికి ముడుగుతే చాలదు తల్లి, నీటిలు ముడుగుతే. కాకరకాయ ఎన్నిసారి నీటిలు ముడిగితే అది చేదే. కొందరు అనుకున్నారు కాకరకాయ ముడుగుంటే నేను కూడా ముడుగుతే పాపం మొత్తం ఏం పోగదరా నైనా, లోపలే పాపం, బయట కాదు లోన. స్తోత్రం. అది పాపం ఎలాగుంది? మరకలుగా ఉన్నారట. స్తోత్రం. మరకలుగా ఎన్ని కడిగినా గాని అది పోగదు తల్లి. అది పాపం పోగాలంటే యేసు రక్తం. అలేలే చెప్పడం కాదు, వాక్యం నీ చెప్పాలి. యేసు రక్తం సాగా సమస్త పాపములుంటి కడిగిన రక్తము. స్తోత్రం కలిగింది. అందుకని నేను చెప్పిన పాపం ఎలాగుందండి? చేయన పాపం ఎలాగ మరకలుగా ఉంది, రక్తం వలన ఉంది. స్తోత్రం. నీ మూడు నీ పాపం దేవుడు ఏం చేస్తున్నారు చూడు. యోబు గ్రంథము 14:17. నీ పాపం దేవుడు ఏం చేస్తున్నారు చూడండి అమ్మా. 14వ అధ్యాయం 17వ వాక్యం. 14:17. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి. నీ పాపం ఎక్కడ ఉంది? సంచిలో. హలో, మూట కట్టి పరలోకం ఉంచుతున్నారు. నీ ఎన్నెన్ని పాపం చేశారో ఆ పాపాలన్నీ దేవుడు ఏం చేస్తున్నారు? పరలోకములు మూట కట్టి ఉంచుతున్నారు. ఈ రాత్రి నీ తెలుసా తెలియదా? నీకు తెలియదు. నీ చెయ్యిన పాపం ఎవరు తెలియదని అనుకున్నారు, కానీ ఈ రాత్రిని మరిచిపోకూడదు. నీ పాపము మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు? మూట కట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ పాపములు నీ మారు మనసు పొందిన అనుకో, మీగా గ్రంథములు రాయబడింది ఏమనగంటే ఆ పాపం మూట కట్టిన పాపం నా సముద్రములో పడేసాడు కదా. సముద్రం లోయలకి లోపలికి ఆ లోతులకు పడేశారట. నీ పాపం మొత్తం ఏం చేశారు? మూట కట్టిన పాపం ఎక్కడ వేశారు దేవుడు? సముద్రపు లోతుల్లోనే. ఎన్ని చేప పట్టుకున్నారండి, ఎన్ని వలలేసారండి, ఇప్పుడు వరకు ఆ పాపం ఏం చేయలేదు. ఏదు వలయలు దొరకలేదు. దేవునికి నీకు అర్థం అవ్వలేదు అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం కలిగింది కాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు మూట కట్టిస్తున్నారు. దేవుడి స్తోత్రం. ఇన్ని దేవుడు నీ పాపం ఏం చేసి. యెరెమయా గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెరెమయా గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. చదవండి త్వరగా. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రింద నుండి దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొని చుండగా యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది. పాపం దేవుడు ఏం చేస్తున్నారు? ఇలాగా నీ చేతులు ఏది కలం? ఇదా
ఇదైతే కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది? చెరిగిపోతుంది. కానీ దేవుడు ఎలాగ రాస్తున్నాను? ఇనుప గంటముతో. ఆ ఇనుప గంటములు రాయినది ఎప్పుడైనా మీరు చూడండి. నేను చిన్నప్పుడు ఈ స్కూల్ ఉంది, కానీ అప్పుడు మన ఇంటికి వచ్చి పిల్లలకి నేర్పిస్తున్న ఒక ఆయన ఉంది. ఆయన ఏమవుతుందంటే ఈ మన ఇది ఉంది కదా, మన ఏది ఇత్తడి కాదురా బాబు, స్తోత్రం, పనకాయ కింద తాడి చెట్టు ఇది మరి తాడి చెట్టు ఆకు ఉంది కదా, ఆ తాడి చెట్టు ఆకు తీసుకొని దానిలో ఏం చేస్తున్నారు? తాటికమ్మ మీద రాసి పంపేవారు. అలాగే మన నేను చదివారు అప్పుడు. ఆ తాటికమ్మల మీద రాసి దాన్ని ఏం చేస్తున్నారు? అది ఎన్ని సంవత్సరమైన కానీ అదేం పోగదండి సోదరు, కాలిపోవాలి, అప్పుడు పోతుంది దేవునికి. అదే విధంగా నీ పాపం మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు? ఇనుమ కండములతో డైలీ నీ చెయ్యిని ఏం పాపం చేసుకున్నారో అది మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు? రాసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ నీ రక్షణ పొందిన అనుకో, అది దేవుడు మొత్తం మరిచిపోతుంది. స్తోత్రం. ఈ రాసిన మొత్తం దేవుడు ఏం చేస్తుంది? మారు మనసు పొందలేకపోయినా అనుకో, దేవుడు అదేం చేయను, మరిచిపోగదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ కీర్తనములు చూడండి, కీర్తనములు 90 కీర్తన 8 వాక్యం చూడండి. 90 కీర్తనము 8 వాక్యం. నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ పాపం దేవుడు ఎక్కడ ఉంచారు? దేవుడు ఎదుట. దేవుడు ఎదుట అంటే దేవుడు ముందుకు తల్లివరి సాయంత్రం 24 గంటలు దేవుడు ఆ పాపం ఏం చేసుకున్నారు? చూసుకొని ఉన్నారు తల్లి. దేవునికి స్తోత్రం. ఎవరు చూడలేకపోతే నీ పాపం దేవుడు ఏం చేసుకున్నారు? చూసుకొని ఉన్నారట్టుగా దేవుడు వాక్యములు చెప్పుతున్నారు. స్తోత్రం. ఇని యెషయా గ్రంథము 65 అధ్యాయములకు రండి. యెషయా గ్రంథము 65 అధ్యాయము 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నేను ఎదుట నేనేం చేస్తున్నది? అది రాయబడి ఆ తర్వాత ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. అంటే అదే తెలుగులో కరెక్ట్. ఆ పాపం అన్ని దేవుడు ఇలా సురక్షితంగా ఉంచినట్టుగా రాయబడింది. దాచిపెట్టారు. దేవునికి స్తోత్రం. నీ చెయ్యిన పాపం మొత్తం దేవుడు ఏం చేశారు? దాచిపెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఒక వాక్యం కూడా చదివి నేను మాట ముగుస్తున్నారండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. తమ క్రియల చేత వారు చిక్కబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను. అంటే ఆ పాపం ఎక్కడ ఉంది? మన సముఖములుంది. దేవుడు ముఖములుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పొచ్చు కదా. నీ చెయ్యిన పాపం మొత్తం దేవుడు రాసి ఉంచుతుంది. సంచీలు మూట కట్టి ఉంచుతున్నారు, అది రాసి ఉంచుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకేం చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం. ఇంకేం చేస్తున్నది? అది మలినంగా ఉన్నది. దేవునికి రక్తం వలన ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదన్నీ అలాగంటే పాపం అన్ని ఒక్క క్షణములు యేసయ్యకు రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఈ మొత్తం పాపం ఏమవుతున్నారండి? దేవుడు మరిచిపోతున్నారు. సోదరం, ముందుకున్న పాపములు వెనక్కి పడేస్తామని యెషయా గ్రంథం 37వ అధ్యాయములు రాయబడింది. ముందు కుంచిన పాపం దేవుడు ఎక్కడికిస్తుంది? వెనక్కి పారవేస్తున్నారు. ఈ రాత్రి యెషయా గ్రంథము 38 అధ్యాయములు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే మీరు అలాగా నేను చెప్పినది మీకు అదో ఒక సమస్య. 17వ వాక్యం ఒకసారి 17 చూడండి. యెషయా గ్రంథములు 38 అధ్యాయము ఒకసారి చూడండి మీరు. 17 నిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయేను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించి తిని, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ. సోదరం చెప్పండి. నువ్వు పారవేసితివి. నీ వీపు తట్టు నా పాపం ఏం చేశారు? నీ వలన కాదు, నీ ఎప్పుడు అంటే ముందుకు తీసుకొని వస్తుంది. నీ ఆ పాపం వేసాడు. ఎవరైనా చేసిన దోషము పాపం ఉంటే అది నీ ఏం చేస్తున్నారు?
అది తీసుకొని ఎప్పుడెప్పుడో అది విప్పుతున్నారు. కానీ యేసయ్య వెనక్కేసినది ముందుకు తీసుకొని రాదు. మరి రాదు. స్తోత్రం కలిగింది గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా తల్లి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు అర్థమైందా లేదా నాకు తెలియదండి. ఈ రాత్రి నీ చెయ్యిన పాపము, నీ చెయ్యిన అతిక్రమములు, దేవుని విరోధంగా చెయ్యినది పాపం దేవుడు మర్చిపోకూడదు. యేసయ్యకి రక్షకుడుగా నీ అంగీకరించలేకపోతే ఈ పాపము నుండి నీ తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ పాపం ఒక్క దినములు దేవుడు ఏం చేస్తున్నారు? నీ చేసిన పాపమును కొలత దేవుడు నిన్నేం చేశాడు? తీర్పు తీర్చిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరు అనుకున్నారండి పాపము నుండి చేయడానికి ఏదో కార్యములు చేస్తే ఉంటే చాలని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా అవదండి. రెండు కార్యాన్ని మర్చిపోకూడదండి. స్తోత్రం. మనలో రెండు విధముల పాపం. ఆదామూలం వచ్చిన ఒక పాపం ఉంది. అది మనము ఆదామూలం వచ్చిన పాపము. అది కీర్తనములో 51లో 5వ వాక్యములు చదివిన ఒక మాట ఉంది. దావీదు చెప్పిన ఒక మాట చదవండి. కీర్తన 51లో 5వ వాక్యములు చదవండి. నేను పాపములో పుట్టిన వాడను. పాపములు పుట్టినవాడు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున అంటే మనం అందరూ పాపములు పుట్టివారు. మనం ఏం తప్పు చేశారా? చేయలేదు. మళ్ళీ ఎలాగంటే మనల్ని పాపం ఎలాగ వచ్చింది? ఆదము మూలంగా వచ్చినది. ఆదముల రక్తముల నుండి మనమందరం ఏం చేశారు? పుట్టిన కాబట్టి అదే ఆ జన్మ పాపం అని చెప్పొచ్చు. దానికి ఏం చెప్పొచ్చు అండి? జన్మ పాపం. జన్మ పాపం. ఇంకా ఉన్న పాపం ఏంటి? కర్మ పాపం. ఏ పాపం అండి? జన్మ పాపం కోసం యేసయ్య సిలువలు మన అందరి కోసం ఏమైంది? చచ్చిపోయింది. ఏటండమ్మా? జన్మ పాపం కొరకు యేసయ్య అందరి కొరకు ఏం చేశారు? సిలువలు మరణించాలి. ఇంకా నీ ఎందుకు యేసయ్య రక్షకుడుగా అంగీకరించాలంటే నీ కర్మ పాపములుండి విడుదల కలగాలంటే నీ యేసయ్యకి ఏం చేయాలి? రక్షకుడుగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అలాగే నీ యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించిన ఎడల నేను ఈ చెప్పబడిన సమస్త పాపం దేవుడు ఏం చేస్తున్నారు? తుడచి వేస్తాను, కడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి పాపము నుండి పారిపోగిన బిడ్డలుగా మారిపోగిన గాక. పాపము నుండి ఒక విడుదల కలిగిన గాక. పాపము నుండి పరిష్కారము కలగాలంటే దేవునికి స్తోత్రము. రక్తం రక్తములు. ఎబ్రి పత్రికలు ఉంది 9వ అధ్యాయంలో 27వ వాక్యం ఒకసారి చూడండి. ఎబ్రి పత్రిక 27 కాదు 22. ఎబ్రి పత్రిక 9 అదే 22. చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో 9:22 రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం అంటే కోడి రక్తం కాదు, మేకల రక్తం కాదు, గొర్రె రక్తం కాదు. రక్తం అంటే స్తోత్రము. రక్తం అంటే దేవునికి జంతువులు పశువులు రక్తం కాదు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి రక్తము చిందప్పక కొంట ఏం లేదు. పాపక్షమ కలగదు. ఎందుకు? పాపం రక్తములు ఏముంది? జీవం ఉంది. అదే లేవ్యాకాండ 17వ అధ్యాయములు రక్తములు ఏముంది? ప్రాణం ఉన్న కనుక మనిషి పాపం కొరకు యేసు రక్తం కాల్వరిలో చిందింపబడిన కాబట్టి మనకేముంది? పాప క్షమాపణ కలుగుతున్నది. మరి గట్టిగా స్తోత్రం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ పాప క్షమ కలగాలంటే క్రియల వలన కాదు, అన్నదానములు కాదు. అది చెయ్యొద్దని చెయ్యండి. అది చేసే నీకు పాప క్షమ కలగదు అని నేను చెప్పుతున్నారు. పాప క్షమ కలగాలంటే రక్తం చిందింపకుండా ఏం లేదు. పాప క్షమాపణ కలగదు. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఓ స్తోత్రం. ఈ రాత్రి
స్తోత్రం. మారు పాపలు, బబులోని పాపము నుండి నీ ఏం చేయాలి? పారిపో. దేవునికి స్తోత్రం కలిగను గాక. దేవుడి సంఘమా, ఈ రాత్రి నీ మర్చిపోకూడదు తల్లి. దేవునికి స్తోత్రం. రక్షణ పొందేరు, మారు మనసు పొందేరు, కానీ మనలోని అప్పుడప్పుడు ఏం జరుగుతున్నది? పాపం జరుగుతున్నది. చేయనప్పుడు ఏం చేశారు? నీ పాపములు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకుంటావా? ఆదామే, నీ వృక్ష ఫలము తిన్నారా అని అడిగినప్పుడు వెంటనే ఏం చెప్పారు? అలాగా నీ బైబిల్ చదవలేదు నువ్వు. అప్పుడు ఇప్పుడు ఎవరి వలన తప్పు జరిగింది? ఎవరు తప్పు చేశారు? నీకేం అడిగారు? నీ తిన్నావా అంటే ఆయన ఏంటి జవాబు? నీ తిన్నారా లేదా అనుకుని స్త్రీకి అందుకు పట్టుకున్నావే. నీ తిన్నారా లేదా ఏం చెప్పాలి? తిన్నారా నీ చెప్పాలి కదా. అందుకదా అది కాదు. మీరు కూడా విశ్వాసులు కూడా అదే తప్పు చేశారా? అప్పుడు వెంటనే ఆవిడ వలన ఫస్ట్ ఏం చెప్పుతున్నాయి? నీ చేశారా అంటే నీ వృషభలం తిన్నారా అని చెప్పినప్పుడు ఆదం ఏం చేయాలి? నువ్వు నాకు ఇచ్చిన శ్రీ అంటే ఎవడు ఇప్పుడు ప్రోవుడు ఎవరి వలన అయింది? దేవుడి మీదకి మోసారు. ఏమన్నా దేవుడి మీదకి మోసారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? సరే ఆ స్త్రీ వల్ల స్త్రీకి అడిగారు, అమ్మా నీ వృషఫలం తిన్నావా అంట. అప్పుడు అమ్మ ఏం చెప్పారు? అమ్మ నీ ఏం చెప్పారు అది చెయ్యి. ఇది మంచిది. ఈ ముగ్గురు మంచి సర్పమే. ఈ ఒక్క ఒప్పుకున్న విషయంలో సర్పం. కానీ మనలో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఏది ఏదైనా నీ కుటుంబంలో ఊర్లో ఏదైనా సమస్య గొడవలు జరిగిందంటే అమ్మా నీ చేశారని ఆయన వేరొక సొల్యూషన్ చెప్తుంది. ఇలాగ ముగ్గు పట్టుకుంటా ఇలాగ పట్టుకున్నారు. ఎలాగ పట్టుకోవాలి? ఇలాగ పట్టుకుంటే సులువుగా పట్టుకోవచ్చు. కానీ మనం అలాగా అండి. దేవునికి స్తోత్రం. ఎందుకండి చేశారా? చేశారు. దేవుడు అదే మంచి మనసుడు అదండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. తండ్రి ఇంటిలుండి నీవు పోయిన కుమారుడు, తండ్రి ఇంటిలుండి తప్పిపోయిన కుమారుడు ఏం చేసలేదు. ఆడికి ఎవరు ఏం చెప్పలే. ఆడు ఏం చెప్పారు? బుద్ధి వచ్చినప్పుడు ఏం చెప్పారు? అది ఎప్పుడు ఒప్పుకోవాలంటే బుద్ధి రావాలి. బుద్ధి వస్తే ఒప్పుకుంటాం. బుద్ధి రాలేకపోతే ఈ ఒప్పుకొని లేదు వాడికి ఏం లేదు, ఒప్పుకొని లేని వాడికి ఏం లేదు. అటువంటి అండి అంటే బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఏం చెప్పారు? ఏంటి ఒప్పుకున్నారు? నీకు పరలోకమునికి విరుద్ధంగా సోదరు ఎవరు చెప్పలే. బుద్ధి వచ్చినప్పుడు ఏమంచి అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు పాపం ఒప్పుకున్నారు. ఇదే ప్రోబ్లం అండి. సంఘములు సంఘ బిడ్డలకు బుద్ధి వస్తే దేవునికి స్తోత్రం. ఎప్పుడు బుద్ధి ఎవరి దగ్గర తిరిగినప్పుడు పన్నీలు తోడుగా తిరిగినప్పుడే ఏమొచ్చింది? స్తోత్రం కలిగిన పన్ని ఎప్పుడు కిందకి చూసిన వాడే. పన్ని ఎప్పుడు ఎవరికి కిందకి చూస్తున్నారు? పంది ఎక్కడ ఎప్పుడు ఎల్లక్కడ ఎలాగ దొరుకుతున్నారు? సౌండ్ వింటాం, ఎప్పుడు పైకి చూస్తుంది? మోసుకున్నప్పుడు ఆయన కాలు ఇంటి కట్టి ఒక ఆ కర్ర వేసినప్పుడు మాత్రము స్తోత్రం కలిగిన. మనలో వాళ్ళు కొందరు అలాగా అండి. మనలో ఎక్కడంటే ఒక మేస్త్రి పైనుండి ఇల్లు కట్టుతున్నారు అంటే వంటరంగి పని చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వీడికి నీళ్లు దాహం వచ్చిందమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వమంట. 2-3 సార్లు పిలిచినప్పుడు ఎవరేం చేయరు, రాలేదు. అప్పుడు ఈయన ఏం చేశాక రాయి పట్టారు. ఆయన ఏం చేయాలి? పోకట్లు ఉంటుంది ఒక 5 రూపాయలు కిందకి పడేసారు. కిందకి పడేసినప్పుడు ఈ కిందకి వచ్చిందా పైకి వచ్చిందా చూడకుండా అది తీసుకొని ఆడ వెళ్ళిపోయారు. రాకపోతే రెండోసారి ఏం చేశారు? రెండోసారి కూడా ఆయన డబ్బులు వేసాడు. అప్పుడేం చేయలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో చూడకుండా అది తీసుకొని వెళ్ళిపోయాడు. మూడోసారి కూడా ఈయన డబ్బులు వేసారు. డబ్బు వేసినప్పుడు ఏం చేశారు? ఇటు తీయడానికి వెళ్ళినప్పుడు పైనుండి ఎందుకు రాలు, అప్పుడు పైకి వచ్చింది. ఈ దేవుడు నీకు అన్ని మేలు ఇచ్చినప్పుడు నీ పైకి ఒకసారి ఎప్పుడైనా చూడాలి. చూడలేకపోతే నీ తల మీదకి ఏదో రాళ్ళు పడుతుంది తల్లి. దేవునికి స్తోత్రం కలిగిన అది పడిన
మునుపు దేవుడి వైపు అవును కదా. గుండె నొప్పి వస్తే చర్చకు కరెక్ట్ వస్తుంది. రోజు ఆ గుండె నొప్పి ఉంటే రోజు వచ్చేస్తాడు. గుండె నొప్పి పోయిన అనుకో సర్చ్ లేదు, పాటలు లేదు. ఏదైనా జబ్బు వచ్చిన అనుకో చావడి దగ్గర వచ్చినట్టు అంటారు. అప్పుడు అయ్యగారు రావాలి ఇంటికి వచ్చి ప్రార్థన. ఇది బాగా అయిన అంత అనుకో అయ్యగారు వద్దు సోదరు అలాగంటే వారికి అన్ని నేను జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ ప్రార్థన చేయడానికి వచ్చి నేను చేయను. అవసరం వచ్చినప్పుడు జోని పాస్టర్ దేవునికి వాడుకున్న కొందరు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు జోని పాస్టర్ గారికి దేవునికి వాడుకున్న ఇలాగాండి సహోదరులు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అల్లేదే పైగా గట్టిగా రాదు. దేవునికి స్తోత్రం. సమయం ఆయన కనుక ముగించాలండి. దేవునికి స్తోత్రం కలిగింది. మీరు రావడానికి లేట్ అవుతుంది కానీ నేను చెప్పడం మాత్రము కరెక్ట్గా ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అందుకని ఈ రాత్రి దేవుని సంఘం ఏం చేయాలి? పాపం నుండి ఏం చేయాలి? పారిపోవాలని దేవుడు వాక్యంలో రాయబడింది. అంటే ఆ వాక్యం ఒకసారి కూడా చదవమా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ప్రకటన గ్రంథము 18 అధ్యాయము 5వ వాక్యం కదా. 5వ వాక్యం 4-5 కలిసి చదవండి. మరి ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును దాని తెగుల్లో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశము నాకు అంటుచున్నవి, దాని నేరములను దేవుడి జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాపములు కొందరు అనుకున్నాడు నీటి ముడుగుతో పరలోకి మీరు వెళ్ళిపోతుంది అనుకున్నారు. ఏంటండి అంటే బాప్టిజం పొందితే పాస్పోర్ట్ దొరికినట్టుగా అనుకున్నారు. ఏంటంటే అమ్మా బాప్టిజం పొందితే బాప్టిజం దేనికి పొందుతున్నారే? ఎందుకు పొందారు మీరందరూ? ఎందుకు పొందారు? పొందారని అయ్యగారు చెప్పారు. వచ్చారు 3 గారు అందే. ఎందుకు పొందారు? ఆయన మరణ పునరుద్ధానములకి పాలువారు. అంటే నీ బాప్టిజం పొందలేకపోతే యేసయ్య మరణ పునరుద్ధానములకి ఏం లేదు, పాలు భావస్థ రావలే. అందుకని బాప్టిజం పొందారు. అంటే మరణము, పాతిపట్టడము, పునరుద్ధానం. ఇది 3కి పాలువావ రావడానికి మనం ఏం చేశారు? అలా పరలోకం వెళ్ళడానికి కాదు. ఏంటండి కొందరు అలా చెబుతున్నాడు. ఎందుకంటే నీ కొత్తగా జన్మించలేకపోతే నీ బాప్టిజం పొందడం అక్కర్లేదు. కొత్తగా జన్మించే పరలోకం వెళ్తుంది. నీకు అర్థం అవ్వలేదు. మారు మనసు పొందితే ఎక్కడికి వెళ్తుంది? అలాగని చెప్పేసి బాప్తిజం తప్పించుకోకూడదు. అది రెండవది సంగతి. అది నేను తప్పుతాను. అలాగే కాదు. అది నేను చెప్పినది నీ వాక్యంతోనే అది ఏం నా త్రోవ మూసి చెప్తుంది. మళ్ళీ తీ తెరవడానికి ఆవతు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, దేవుడు బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మారు మనసు పొందితే ఈ కొత్తగా జన్మించడం, మారు మనసు, తర్వాత పశ్చాత్తాపము, అలాగా చెప్పినది కొన్ని ఉందండి. 32 సంగతులు ఉంది దేనికి. ఇదే ఒక్క క్షణములు మారు మనసు పొందినప్పుడు ఈ 32 సంగతి మన జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగా జరిగిన వాడు ఎక్కడికి వెళ్తుంది? బాప్టిజం దేనికి? పరలోకం వెళ్ళడానికి కాదు. పాలువాస 2 ఆయన ధరించడానికి. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం. యేసుక్రీస్తు బాప్టిజం పొందిన వాడు అందరూ క్రీస్తుని ఏం చేశారు? ధరించుకున్నారు. ఇది పీతరు చెప్పినాడు. ఏంటంటే బాప్టిజం పొందిన వాడుకు ఏంటంటే మంచి మనస్సాక్షి ఉంది. ఏంటంటే 3వ అధ్యాయం 18వ వాక్యం. మంచి బాప్టిజం పొందిన వాడికి, బాప్టిజం పొందలేని వాడికి ఏం లేదు? మనసాక్షి లేదు. స్తోత్రం కలిగింది కాదు. హలో ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నీ మారమనిషి పొందారు, బాప్టిజం పొందలేక ఏమవుతుంది? అది చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వాక్యం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యం చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని హలో ఇప్పుడు అర్థమైందా? ఏంటి నమ్మి ఏం చేయాలి? బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. పొందాలి. అవి రక్షణ పూర్తి ఏంటి?
బాప్టిజం ఏంటండి? రక్షణకున్న సంపూర్ణత సంపూర్ణ ఏంటి? బాప్టిజం. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు అనుకో, అడగలి స్టాండప్ స్టాండప్ అని చెప్పినప్పుడు పిల్లలందరూ ఏం చేయాలి? ఆడు స్టాండప్ రైట్ అని చెప్పినప్పుడు ఏం చేయాలి? రైట్కి ఈ తిరిగి స్టాండప్ అని చెప్పినప్పుడు రైట్ అబౌట్ అంటే ఇలాగ చెప్పిన తిరగడం, అది నేను అబౌట్ అని చెప్తాను. అబౌట్ అండ్ స్తోత్రం. ఇది చెప్పినప్పుడు నేను ఈడేం చెప్పినా కానీ అలాగ ఉంటామని చెప్తే టీచర్కి ఎలాగ నచ్చితే అలాగ చేస్తుంది. ఆ సమయంలో ఎలా ఆయనకి ఎలాగ అనిపిస్తున్నా అలాగే చేశారు. అంటే ఏసయ్య నేను రక్షణ పొందాడు మార్టిని పొందరు అని చెప్తే ఎప్పుడైనా దేవుడు నీకు ఏం చేసిందో నాకు తెలియదు, ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు మార మనిషి పొందారు, బాప్టిజం పొందడానికి ఎప్పుడు బాప్టిజం పొందాలి? లేదు, మెట్రిక్ పాస్ అయిన తర్వాత బాప్టిజం. పెళ్లికి 10 రోజుల ముందు ఏంటంటే అలాగే చాలా మంది ఎప్పుడు బాప్టిజం పొందాలి చెప్పండి? నేను చెప్పండి. దేవుని సొంత రక్షకునికి అంగీకరించినట్టున్నా లైట్ గా బాప్టిజం పొందిన వారు ఎవరండి బైబిల్లో? ఆలస్యంగా బాప్టిజం పొందినవాడు పౌలు గారు. 3 దినముల తర్వాత బాకీ అందరూ ఎప్పుడు మారు మనిషి పొందారు అప్పుడు నీటిని ముడిగారు. స్తోత్రం. ఇది కొందరు ఏం చేస్తున్నారు? సంవత్సరాల తరగతి స్తోత్రం కలిగింది కదా. అంటే చచ్చిపోయిన వాడికి వెంటనే ఏం చేయాలి? సమాధి చేయాలి, లేకపోతే ఏమవుతుంది? అదే అలాగండి, చచ్చిపోయిన వాడికి వెంటనే సమాధి చేయలేకపోతే కంబ అవుతుంది. స్తోత్రం కదా. మారు మనసు పొందితే నీ చచ్చింది, నేనేం చేయాలి? అది లైట్ గా చేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా ఏమండి, వారి పాపము నుండి ఏం చేయాలి? పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే దేవుడు సంఘబిడ్డలు వారితోని పాపములకి పాలువలసగా ఉండకుండా పారిపోవాలి. పాలువలసన ఉండకూడదు. ఆ పాపంతో నీకేం లేదు, పొత్తు లేదు, సంబంధం లేదు, దూరంగా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు సంఘబిడ్డలారా, మనములోనిలో నేను 2 పాపం గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏది? పాపం ఉంది, పాపములుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాపముంది, పాపములుంది. అంటే పాపములుండి విడుదల పొందడానికి మమ్మల్ని ఏం చేయడం? మమ్మల్ని పరిశుద్ధపరచాలి. స్తోత్రం కలిగిన గాక. ఈ పాపములు నుండి నిన్ను కడగడానికి 3 సబ్బులు. ఏంటండి? 3 సబ్బులు. ఎవరు స్తోత్రం చెప్పండి. పియర్స్ గురించి కాదు నేను చెప్పినది, లైబోయ్ గురించి కాదు నేను చెప్పినది, మిడిమిక్కిస్ గురించి కాదు నేను చెప్పినది. బైబిల్లో 3 సబ్బు ఉంది. స్తోత్రం. మొదటి సబ్బు యేసు రక్తం. యేసు రక్తం అంటే అవును కదా, ఇప్పుడే మనం చెప్పారు సకల పాపములను మనల్ని కడుగును. ఏ పాపం అది? జన్మ పాపం. పాపం. యేసు రక్తం ఏ పాపమును కడుగును? ఈ రక్తం నీ మరక్కలు ఉంది కదా, పాప ఒక మరకలు అదిలుంటి ఈ రక్తం ఏం చేస్తున్నారు? కడుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. రెండవదే ఇది యేసయ్య చెప్పిన మాట. ఇప్పుడు నేను చెప్పిన మాట వలన మీరు పవిత్రులే. అంటే రెండవది సబ్బేటే స్తోత్రం. ఇప్పుడు వాక్యం. ఎందుకు నీ చర్చికి వెళ్తున్నారు? వై డు యు గో టు చర్చ్? ఎందుకు చర్చికి వెళ్తున్నారు? ఎందుకు? దేవుని మాట వినడానికి. అంటే ప్రతి దినములు నీళ్లు పడిన పాత్రములు ఏముండదు, చెత్త ఉండదు. ప్రతిరోజు దేవుడు వాక్యం వినిన బిడ్డలకి దేవుడు వాక్యం నిన్ను ఏం చేస్తుంది? అర్థమావిన వాడు ఉంటుంది మాత్రం కడుగుతున్నది. దేవునికి కొందరు ఆదివారం మాత్రమే కడుగుతారు. నీలో మొత్తం కంపడా 6 రోజులు కంపే, 7వ రోజు మేము భరించలేకపోతున్నాం. ఆదివారం మాత్రం కడిగిన కొన్ని చేపలు ఉంది. మేము భరించలేము ఆదివారం. ఏంటండి కొందరు ఎందుకు? దేవుడు క్రైస్తవుడా? పాస్టర్ కొడుకు పాస్టరా? ఎవరు చెప్పండి. పోలీసు కొడుకు పోలీసా? అలాగైతే క్రైస్తవుడు. ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవరా? ఎలాగా?
నువ్వు క్రైస్తవుడు అయితే నీ కొడుకు క్రైస్తవుడా? ఎలాగా అవ్వాలండి? ఆటో డ్రైవర్ అవ్వాలంటే ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవర్ అవ్వాలంటే ఆటో నేర్చుకో. 2 నాకు అందరూ నేను పుట్టినప్పుడే క్రైస్తవుడు, నా పుట్టినప్పుడే పుట్టినాడు రా. కొందరు చెప్తున్నా నేనే నా అమ్మ నాన్న నుండి ముత్తాతల నుంచి నేను క్రైస్తవుడినే కాదు, అది డూప్లికేట్. క్రైస్తవుడు కాదు. పోలీసులు బిడ్డ పోలీసు అవ్వాలంటే పోలీసులు ట్రైనింగ్ పొందుకోవాలి. పాస్టర్ పిల్లలు అవ్వాలంటే ఇప్పుడు పాస్టర్ పిల్లలు నో ప్రాబ్లం, బైబిల్ ఏదో చెప్తుండే. నేను అక్కడ నాన్న టైంలో 3 సంవత్సరాలు వెళ్ళి ట్రైనింగ్ చదివి బైబిల్ కాలేజీకి వెళ్ళి చదవాలి. చదివి సర్టిఫికెట్ దొరికితే మాత్రమే దొరుకుతుంది. పాస్టర్ రాదు. ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు, సులువుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మొన్న ఒక్కడ నాకు అన్నది, అయ్యా నాకు ఎవరైనా ఆర్డినేషన్ ఇచ్చిన వాడు ఎవరైనా ఉందా అంటే డబ్బులు ఇస్తానని. ఒకటి పాస్టర్ ఆర్డినేషన్ అవ్వాలంటే దాదాపు 40 వయసు దాటిపోవాలి. అది ముందుకు ఏం చేయకూడదు. అది ఆయనకి బైబిల్ చరిత్ర ఉంది. దేవునికి స్తోత్రం కలిగి, దేవునికి స్తోత్రం. హలో, అందరు తోడుగా ఉండినట్టుగా అనుకున్నాను. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనకంటే దేవునికి స్తోత్రం. పాస్టర్ పిల్లలు పాస్టర్ కదా, క్రైస్తవుల పిల్లలు ఏమవరు. క్రైస్తవులు కావాలంటే మారు మనిషి పొందు. మారు మనిషి పొందడం మాత్రం బాప్టిస్ట్ పొందు. బాప్టిస్ట్ పొందడం మాత్రం పరిశుద్ధంగా జీవించిన వాడ ఎవరు? ఆమె చెప్పండి. స్తోత్రం కలిగిన. రెండవది కడిగినది ఏదంటే వాక్యం. అదే ఇక్కడ ఎఫెసీ పత్రిక 5:26 చదవకుండా చెప్పాలి. దేవుడు వాక్యమైన ఉతుక స్నానం. ఇప్పుడు వాక్యం నిన్ను ఏం చేస్తున్నారు? హలో చెప్పండి గట్టిగా. హలో, ఏర్లుండే చేప తీసుకొని వస్తున్నారు కదా, మరి లేకపోతే సముద్రం వల్ల, లేకపోతే తోటపల్లి ఆ డాము నుండి వచ్చిన చేప వచ్చి తీసుకొని వచ్చి నీ ఏం చేస్తుంది? ఐస్లా తీసుకొని వచ్చి ఏం చేస్తుంది? ఎలాగ కూర చేస్తుంది? ఒలిసి తీసి కడిగిసి జీవితాంతం నీటిలో ఉంది కదా, మళ్ళీ నీళ్ళతో కడగాలా? అది బతికిన నీళ్ళలో అది పుట్టినప్పుడే ఎక్కడ ఉంది? నీటిలో పుట్టినప్పుడే నీటిలో ఉండి పెరిగినది నీటిలో. నీ చేతికి వచ్చిన వరకు ఎక్కడ ఉంది? నీటిలోనే ఉంది. మళ్ళీ ఎందుకు కడగడం? నిన్ను కడగాలంటే నీలో ఏముంది? అది వాక్యం, నీ జీవితం. నేను వాక్యం చెప్పినప్పుడు ఒకడికి విరక్తి వచ్చిందట. ఏం వచ్చిందండి? ఏటొచ్చింది? నువ్వు వాక్యం వినేటప్పుడు నీకు విరక్తి వస్తుందంటే నువ్వు చెత్త, కడగబడలేదు. వాక్యం వినేటప్పుడు ఏమైంది? విరక్తి వచ్చిన అర్థం ఏంటండి? చెత్త. నీకు అడగడానికి నీ ఎవరు? ఒకసారి నీటిని పుట్టారని అనుకోని కడగకుండా ఉందైతే తినడానికి అవ్వదు. అటువంటి చేప ఏసయ్య చేతికి రాదు. రావాలంటే ఏం చేయాలి? నిన్ను కడుగాలి. రోజు దేవుడు వాక్యమైన ఉదక స్నానంతో నిన్నేం చేయాలి? కడగాలి. ఆదివారం మాత్రం కడుగుకొని వచ్చిన కొందరు విశ్వాసులు ఉంది. చూస్తుంటే చూడండి. మన పిల్లలకి సండే స్కూల్ నేర్పించడానికి నేను ఇక్కడ గట్టిగా తిట్టితే అందరు పోతున్నారు. కడగడానికి ఆడ రాదు. వీడికి ఇలాగా కడగకుండా ఇలాగ నడుస్తుంది. చూసారు, కంపు అన్నది మనకు. నీ జీవితం మనుషులతో నీ సహవాసంతో ఉన్నారు, కానీ దేవుడితో సహవాసం రావాలంటే నీ కంబు పోగాలి. ఆ కంబు పోగాలంటే వాక్యంతో ఏం చేయాలి? స్తోత్రం కలిగింది కాక. రెండో సభ, మూడో సభ ఏంది? మొదటి ఇద్దరు ఒకటి, దేవం ఒకటి. అతడి చేతి మాట ముగుస్తుంది. త్వరగా చదవమ్మా. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని
పరిశుద్ధత పొందిన వారై అంటే ఎలాగ పొందుతుంటానండి? ఆత్మ వలన. ఆత్మ. యేసయ్య మీదకి పరిశుద్ధాత్మ ఎలాగ దేవుడు పావరం. మన మీదకి ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు దిగారు? అగ్ని వంటి. స్తోత్రం. ఎందుకు అగ్ని? యేసయ్యలు పాపం శూన్యం. యేసయ్యలు ఏం లేదు, మనలో ఏముంది? పాపం ఉంది. అందుకని అగ్ని వచ్చినప్పుడు ఏమో కాలు. అర్థం అవలేదు, అర్థం అవలే. ఈ భూమి దున్నిన తర్వాత ఏం చేస్తుంది? ఆ భూమిలో నీళ్ళు విత్తనం గొప్ప పొలం చేస్తున్న పని చేస్తున్నా. అయిపోయిన తర్వాత పొలము తున్నిన తర్వాత నీకు తెలియదు. నాకు సొంత పొలం ఉంది, అది జరిగింది. తున్నిన తర్వాత దానిలో ఉన్న గట్టి ఏం చేస్తుంది? నీళ్ళు వేస్తుంది, మళ్ళీ ఏమవుతుంది? స్తోత్రం. మంచి వ్యవసాయకుడు అదక కాదు, ఏం చేస్తుంది? ఆ గడ్డి మొత్తం తీసుకొని వచ్చి కాల్చది. ఎందుకు కాల్చడం? అందుకే. స్తోత్రం. పాప స్వభావం నీలోని ములవకుంట పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి. ఎవరికి నేను చెప్తున్నారు? నాకు కడిగితే మాత్రం చాలదు. నేను చెప్పినట్టు యేసు రక్తం నీ పాప మరకలుండి ఏమవుతుంది? అది అక్కడ ఎక్కడెక్కడ మరకలు అది కడిగింది. ఓకే. రెండు, యేసయ్య వాక్యం నిన్ను ఉదకసన ఎందుకు చేస్తున్నారంటే పాపములుండి నిన్నేం చేసిన కడుగుతున్నారు. స్తోత్రం కలిగినగా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగినప్పుడు పాప శక్తి నుండి నీకు విడుదల. ఎక్కడి నుండి అండి? నిన్ను పాపం శక్తి నుండి విడుదలవ్వడానికి పరిశుద్ధాత్మ నీలోనికి దిగితే ఆ శక్తి, ఆ పాప శక్తికి కాల్చబడుతుంది. చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందా? అందుకని పాపము నుండి విడుదల కడగడానికి దేవుడు మనకు 3 సబ్బు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ సబ్బుతోని నీ డైలీ ఏం చేయాలి? అది ప్రార్థన చేసినప్పుడు ఇలాగ యేసు రక్తంతో నన్ను ఏం చేయాలి? కడుగుమయ్యా అని దేవునికి చెప్పాలి. యేసు రక్తంతో నన్ను ఏం చేయాలి? కడుగుమయ్యాలి. ప్రార్థన అయినప్పుడు దేవుడని వాక్యమైన ఉదక స్థానంతో అప్పుడు వాక్యం చెప్పాలి. వాక్యంతో నన్ను ఏం చేయాలి? కడుగుమయ్యా అని చెప్పాలి. మూడవది ఏం చెప్పాలి? పరిశుద్ధాల శక్తి నాలోకి నింపు ప్రభువా. నాలో ఉన్న పాప శక్తిని నాలోని ఏం చేయాలి? కాల్చపోవాలి. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి కన్నులు మూచండి, ప్రార్థన చేయబోతున్నారు. సంగమా, బబిలోనిల పాపం నుండి మీరేం చేయాలి? దూరంగా మారిపోవని చెప్పుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి వాక్యం వినిన నీ జీవితం ఒకసారి నీ పరిశీలిస్తే బాగుంటానని అనుకున్నారు తల్లి. నీ మారు మనసు పొందలేదు అనుకో. నీ పాపం ప్రభు దేవుడు అదో సంచిలో ముద్ర వేసి ఉంచుతున్నారు. స్తోత్రం. నీ పాపము నీ యేసయ్య రక్షకుడు అంగీకరించలేను అనుకో. నీ పాపం మొత్తం దేవుడు రాసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నుండి నీ పుట్టిన అది ఒక 10 వయసు నుండి ఇప్పుడు నీకు 66 వయసు వరకు నీ చెయ్యిన పాపం మొత్తం రాసిన ఒక పుస్తకం పరలోకములు ఉందండి తల్లి. ఆ పుస్తకములు నీ పేరు, నీ ఊరు, నీ అడ్రస్ మొత్తం రాసి నీ చేసిన పాపం మొత్తం అక్కడ రాసి ఉంచుతున్నారు. నీ పాపం మొత్తం దేవుడు ఎదుట ఉన్నారని రాయబడి ఉంది. నీ పాపం మొత్తం మలినగా ఉండినట్టుగా ఉందండి. నీ పాపం మొత్తం రక్తవర్ణంగా కలరుగా ఉండినట్టుగా రాయబడి ఉంది. ఈ రాత్రి కడగడానికి యేసయ్య రక్తం ఉంది. ఈ రాత్రి నేను ఉతక స్నానం చేయడానికి దేవుడు వాక్యం ఉంది. ఈ రాత్రి ఆ పాప శక్తి నుండి నిన్ను విడుదల ఇవ్వడానికి పరిశుద్ధాత్మకి ఈ రాత్రి నీ తల మీదకి ఈ రాత్రి దిగి వచ్చినగాక. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. పశ్చాత్తాప భావంతో దేవుని దగ్గర చెప్తాం. దేవా, పాప మరకలో నుంచి కడుగుమయ్యా. పాప స్వభావం నుంచి నన్ను శుద్ధిపరచుమయ్యా. పాప శక్తి నుంచి నన్ను విడిపించుము దేవా. యేసయ్య ఇచ్చిన గొప్ప 3 మాటలు. ఒకటి, యేసయ్య రక్తం
సకల పాపముల నుంచి నిన్ను కడుగును. యేసయ్య వాక్యం నీకు ఉతక స్థానమును దయచేయును. పరిశుద్ధాత్మ శక్తి పాపపు శక్తిలో నుంచి నీకు విడిపించి తీరును. ఈ రాత్రి వేళ బబిలోను దాని సాంప్రదాయము నుంచి, అక్కడ ఉన్న దెయ్యపు శక్తుల్లో నుంచి, అక్కడున్న పాపపు కట్టుల్లో నుంచి ఈ రాత్రి వేళ పరిగెట్టిపోవడానికి తయారై తీరు. ఈ రాత్రి వేళ సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చిన దేవదూత నీ పక్కన నిలబడి నిన్న పాప బంధకములో నుంచి వాక్య సందేశం ద్వారా లాగి బయటికి తీస్తున్నారు. ఈరోజు ఆ యేసయ్యతో పరిగెట్టెళ్ళి తీరడానికి నిర్ణయం కలిగిన దేవుని యొక్క బిడ్డలారా సిద్ధబాటు కలగండి. దేవుని యొక్క సన్నిధిలో రాత్రి వేళ ఒప్పుకొని చెప్పండి, దేవా పాపముతో నాకు అంటొద్దయ్యా, పాపము నా జీవితంలో ప్రభుత్వ పరచకొద్దయ్యా, నా జన్మ పాపం గురించి నువ్వు నా కొరకు చచ్చిపోయావయ్యా, ఇక నా క్రియ పాపములకు నేను ముగింపునిచ్చి తీరుతాను. ఆ పాపం చేయడానికి ప్రయత్నం చేసిన ఆ ఆది సర్పాన్ని ఈరోజు అది ఘట సర్పంగా మారిపోయింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలో లెగాలి. ఆ ఘట సర్పాన్ని ఏ ఇంటి మూల లోపల దాగున్నా, ఏ కుటుంబం మీద ప్రభుత్వం చేసి ఉన్నా, ఏ పిల్లల మీద ప్రభుత్వం చేసినా, ఏ భర్త మీద అధికారం చేసినా, ఏ సంఘం లోపల దాగున్నా ఆ ఘట సర్పాన్ని బయటికి తెచ్చి ఈరోజు చంపి వాటిలోంచి బిడ్డల పొందుకు తీరడానికి రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు తయారై తీరాలి. లేకపోతే అది ఒక నాశనం తెప్పించుతున్న బబిలోనుగా మారి తీరుతుంది. ఈ రాత్రి వేళ హెచ్చరిక పొంది తీరు. నాతో కలిసి అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ వాక్యం సునిశ్చితంగా మా గుండెలను పొడిచి దేవా మా మనసాక్షి లోపల ఒక ప్రశ్న గుర్తింపు వచ్చి తీరింది. దేవా నీతి చేయడం తెలుసు, అయినా చెయ్యకపోతే పాపం, సందేహపడడం పాపం, అపనమ్మకముతో ఉండడం పాపం. అయ్యో పాపం ఎంత ఘోరమైనది, అయ్యో పాపములన్నీ కూడా మరకగా దేవుని ముందు కనబడుతున్నది. అది ఎంత ఎర్రగా ఉన్నదో, పాపం దేవుని ఎదుటలాగా ఉన్నది. పాపం ఎంత అతమమైనది. పాపాన్ని దేవుడు తొలగించగలిగిన దేవుడు, పాపాన్ని దేవుడు కడగగలిగిన దేవుడు, పాపాన్ని దేవుడు మర్చిపోగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ ఒప్పుకోగలిగిన భావం ఉంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సన్నిధిలో చెప్తాను, దేవా పాపం చెయ్యకుండా జీవించడానికి కృప దయచేయవా. దేవా లోకములో యేసయ్య జీవించినప్పుడు ఎవరు కూడా ఆయనలో పాపాన్ని గుర్తించలేకపోయారు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవిత చర్యలలో పాపము లేదు. ఆయన రెండోసారి తిరిగి వచ్చేటప్పుడు పాపము లేనివాడిగా వచ్చేటట్టుగా అలాంటి దేవుని బిడ్డలు దేవ తయారై తీరేంతటిగా దేవ సహాయం చేయమని కోరుచున్నాం దేవ. అలాగైతే వారు బాబిలోనుకు వాసులు కారు, వారు బాబిలోనికి అంకితం కాదు, వారు దేవునికి అంకితం, దేవుని యొక్క రాజ్యానికి నిత్య వారసులు దేవా. అలా కృపావాత్సల్యం దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం దేవా కొందరి జీవితంలో మారు మనసునిచ్చినయ్యా, కొందరి పాప బంధకాలు ఎరగొట్టినయ్యా, కొందరి పాప స్వభావాన్ని విడిచిపెట్టి తీరడానికి సదుపాయం చేసినందుకు స్తోత్రమయ్యా. అలా సహాయం చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆయుష్ దేవా దీర్ఘాయుషుగా ఉండి తీరాలి, వాక్య పరిమితిలో ఉండి తీరాలి, దేవుని రాజ్యం కొరకై ఉండి తీరాలి అని దేవా మేము కోరుతున్నామయ్యా. అదే రీతిగా ఇంకా కూడా అనేక మంది ఉన్నారు దేవా, వారి హృదయాన్ని కఠినపరిచేసుకొని ఉన్నారు. నేను చేసింది మేము పెద్ద పాపమేం కాదు, నేను ఎలా వెళ్తున్నా నాకు నచ్చినట్టుగా ఇది పాపం కాదు అనుకున్నాం దేవా. వారి కొరకు మేము కాలు పట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి రక్తం దేవా వేరే ఎవరి మీద నిందారప్పుడు కాకుండా వారిని రక్షింపుమయ్యా, వారిని విడిపించుమయ్యా, వారికి మంచి మనసాక్షిని దయచేయము దేవా. వారిని దేవుని తట్ల తిప్పమయ్యా, వారి జీవితంతో నువ్వు స్పందించయ్యా దేవా. వారిని విడిపించమని రాత్రి వేళ నీ కాలు పట్టి మేము గోజాడుతున్నామయ్యా. ఎవరు నశించిపోకూడదయ్యా, అందరూ రక్షింపబడి తీరాలి. కారణమే మగా నా కొరకు మా అందరి కొరకు కల్వరి శిలువలో యాగమై మరణించిన యేసుక్రీస్తు వారు సకల మానవుల కొరకు, సకల మనుషుల కొరకు, ప్రపంచవ్యాప్తిలో ఉన్న అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పోశాడు. కాబట్టి అది అందరికీ అందింపబడి తీరాలి. దాని కొరకు రాత్రి వేళ దేవుని బిడ్డలుగా మేము మధ్యవర్తిగా నిలబడి కేకలేసి ప్రకటించుచున్నాం, యేసయ్య మాత్రమే రక్షకుడు, యేసయ్య తప్ప ఇంకొకటి రక్షణ ఇవ్వడానికి లేదు. యేసయ్య రక్తమే మన పాపములను కడగగలిగి తీరేది. యేసయ్యే ఆ ఘట సర్పాన్ని నలగగొట్టిన వాడు. యేసయ్య ఒక్కడే ఆ తోటలోకి తిరిగి వచ్చి తీరడానికి అనుమతించిన దేవుడు. రాత్రి వేళ పరదీసులోకి తిరిగి వెళ్ళి తీరడానికి దేవుని బిడ్డలకు సహాయపడి తీరేందుగా ఎవరు సహాయపరచమని కోరుచున్నాం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం, వాక్యం విన్న బిడ్డలను దీవించినందుకు స్తోత్రం, వాక్యం చదివి వినిపించిన బిడ్డలను దీవించినందుకు స్తోత్రం, అందరినీ సహాయపరిచినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము ఆనుకుంటున్నామయ్యా, నీ రక్తంలో మేము ఆశ్రయపడుతున్నామయ్యా, నీ వాక్యానికి మేము హత్తుకుంటున్నామయ్యా, నీ ఆత్మశక్తిలో మేము మునిగిపోతున్నామయ్యా. అలా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరి
బలపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకోసారి గట్టిగా, చివరికి ఒకసారి గట్టిగా. పాప శక్తి నుంచి దేవుడు విడిపించిన దేవుడు స్తోత్రం చేద్దాం. పాప స్వభావం నుంచి దేవుడు విడిపించిన స్తోత్రం చేద్దాం. పాప మరక నుంచి దేవుడు విడిపించిన స్తోత్రం చేద్దాం. పాపరహితమైన జీవితం కృపరహిత స్తోత్రం చేద్దాం. నీతి మంతులుగా మారిన దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు అర్థంలో ప్రార్థన ఉన్నది. ప్రార్థనలు అందరూ రావాలని కూర్చొని దేవుడు అందరిని దీవించును గాక.